ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడేం జరుగుతోందక్క? ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. చూడ్డానికే భయమా? ఇక అనుభవిస్తే ఏమవుతుంది? అక్క, నేను చెప్పిందంతా నిజమే బాలా. ఈరోజో రేపో తెలియబోయే నిజాన్ని దాచిపెట్టి ఏం ప్రయోజనం ఉంది? నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఇలా లేదు. ఒక మంచి మాట మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. భర్తకి తమ్ముళ్లకు ఉన్న లోకం అది వేరే లోకం. ఎక్కడ కథలు పండుగలు లేకపోతేనే మామ ఇంట్లో ఉంటారు. ఒక కోడలు వచ్చాక తన చేతే అన్ని పనులు చేయించుకోవాలనుకునే ఒక అత్త చాలదా? నీళ్లలో నుండి ఒడ్డున పడిన చేపలాగా అనుభవిస్తున్నాను. మనసు శరీరం ఒకేలాగా కొట్టుకుంది. కానీ ఎవరితో చెప్పుకోమంటావు? మన దుఃఖం కష్టాల గురించి వినాల్సిన వాళ్లే మనల్ని కష్టపడ్డానికి ముందుంటారు. ఇక చాలు, ఎక్కువగా చెప్పి నిన్ను భయపెట్టదలుచుకోవట్లేదు. హలో, చాలాసేపు నుండి ఇక్కడే నుంచున్నావు. బయట అటు ఇటు తిరగచ్చు కదా. నేను కిచెన్కి వెళ్ళానండి. చాలు. కిచెన్ ఇంకా బెడ్రూమ్లోనూ మగవాళ్ళకి భారీ అవసరం ఉంటుంది. సరేరా, నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలంటున్నారు. ఫ్రెండ్స్తో కలిసి తాగినట్టున్నారు. లైట్గా వాళ్ళే బలవంతం పెట్టారు. కానీ ఇవాళ పెళ్ళి రోజు జరగదు కదా. ఇంకా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తాగుతారు. అందరూ బాగా కష్టపడతారు, బాగా తింటారు, ఇంకా తాగుతారు. అదంతా తప్పని చెప్పగలవా? ఇంకా రాగానే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, తాగొద్దు అని మొగాళ్ళకి కండిషన్స్ వేసేది మంచి భార్య లక్షణమా అని చెప్పు. నేను అలా ఏమనలేదు. గుడ్. తప్పుడు విషయాలు చేయకూడదు, మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. అదే కదా మంచిది. పద. బలా ఇట్రా. పోయినసారి వచ్చినప్పుడు కంపెనీ ఇవ్వటానికి మీ మావయ్య గారు ఉన్నారు కదా. శివరామయ్య. అవునవును, మన మావయ్యే. 4 లాడ్జ్లు వేస్తారంటే పాటలు డాన్సులే. మనకంటే ఎంజాయ్ చేస్తారు. ఈ బాటిల్ ముందు మామ, బావ, అన్న, తమ్ముడు, నాన్న ఇలాంటి తేడాలు ఏమీ ఉండవు. దాన్నే కదా మనం ఐక్యతని అంటావు కదా. అవును, నువ్వు ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పరా సుమేష్? నా కథ నెరవేరాలంటే మీ అందరి సహాయం కావాలి. నేను ఆశాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చానంటే మీరందరూ సపోర్ట్ చేస్తారు కదా. ఎందుగాడ అడగాలంటారా సుమేష్? నేను గల్ఫ్కి వెళ్లే ముందైతే నా సపోర్ట్ అంతా నీకే ఉంటుందిరా. నువ్వు పిలిస్తే తను వస్తుందంటే నువ్వు పిలు, మిగతాది నేను చూసుకుంటాను. బ్లేడ్ కంపెనీ ఓనర్ కూతుర్నే కదా ప్రేమించావు. తన బాబు దగ్గర డబ్బున్నది అన్న మాట నిజంరా. నువ్వు మాత్రం వదిలేకు. రా 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 రా. కూర్చుంటావా? నువ్వు కూర్చోరా, నాకు చాలు. నేను ఇంకా తాగండ్రా. ఏంటి వేణు, పెళ్ళైపోయినా ఒక్క రోజే నువ్వు మారిపోయావా ఏంటి చెప్పు. చూడు, నువ్వు ఇటువైపు వచ్చి నుంచో బాలా. అందరూ నిన్ను చూడ్డానికే కదా వచ్చారు. చెప్పింది వినరా బాలా.
తనని ఇంట్లో పెట్టుకొని నువ్వెలారా పూణేలో ప్రశాంతంగా పనిచేస్తావు? నీలాగా గల్ఫ్లో కాదు కదా వాడికి ఉద్యోగం. భార్యని చూడాలంటే వెంటనే వచ్చేస్తావు పూణే నుంచి, కదరా వేణు? అంతేరా. బాలసుధాకి ఇదంతా కొత్తగా ఉంటుంది. బాలా వాళ్ళ నాన్న తాగాడనుకుంటాను, అవునా బాలా? జైలుకంతా వెళ్ళిన మనిషి అని విన్నప్పుడు మనకి కంపెనీ ఇస్తారనుకున్నాను. అదేదో చెక్ ఫోర్జరీ కేసురా. అయితే ముందు తాగని మంచోళ్ళు కూడా మోసం చేయొచ్చు అనమాట. బాలా నువ్వు వెళ్ళు. ఉండు బాలా, నా ఫ్రెండ్స్ దగ్గర పరిచయం చేసుకోవడానికే కదా వచ్చావు. పరిచయం చేసుకున్నావా? వీడు సుబేష్, వీడెక్కడో గల్ఫ్ లో పనిచేస్తున్నాడు. వీడు మధు, వీడు ఇక్కడే ఈబీలో పనిచేస్తున్నాడు. ఇంకా వీడు రోని, నేను సతీష్. ఇదిగో వీడి కాదు కాదు, వీడి సొంత వీడు సుమేష్, వీడి సొంత తమ్ముడు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఇటెవ్వరా? అరే చిట్టి, ఇడ్రా. తాతయ్య పిలుస్తున్నారు చూడు, వెళ్ళమ్మా. సరే సరే, పర్వాలేదులే. నిద్ర వస్తున్నట్టుంది, అందుకే రావటం లేదు. ఈ వయసులో నీకంటే ఎక్కువ కోపం ఉండేది బాలసుధకి. అంతా నిన్న జరిగినట్టుంది. చిన్న వయసులో కూడా తన ఆశలన్నీ అంగీకరించుండ్రు కదా. పెద్దయినా కూడా అంతే కదా. అందరి ఆశలు నెరవేర్చగలమా చెప్పండి? అయినా ఏ అవసరాల్ని నేను పూర్తి చేయలేదు. అంటే అప్పుడే పెళ్ళొద్దనే కదా బాల ఆశపడింది. అది ఎలా ఒప్పుకోగలం? నాకంటూ ఓ బాధ్యత ఉందిగా. బాధ్యత తీర్చుకోవడానికి ఎవరో ఒకరిని తీసుకొచ్చి కట్టబెట్టామని బాల అనుకుంటోంది. నేను తనని ఊరు పేరు తెలియని వాడికి కట్టబెట్టానా ఏంటి? మనం ఇప్పుడున్న పరిస్థితికి తగినట్టు పెళ్లి బాగానే జరిపించాం కదా. మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ నాకైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూశాక అస్సలు నచ్చలేదు. మీరు చెప్పేది చూస్తే మనమేదో పెద్ద కోటీశ్వర్లైనట్టుంది. అదేంటా నువ్వు, హార్లిక్స్ అయిపోయిందా ఏంటి? ఇదిగోండి, వీళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. తను వెళ్ళిన తర్వాత ఉండడానికి సొంతంగా ఇల్లైనా ఉంది, మనకు అది కూడా లేదు కదా. నేను కూడా అదింట్లోనే ఉన్నాను. అదైతే ఒక పెద్ద లోటని నాకు అనిపిట్లా. ఇంకా అన్న తమ్ముళ్ళందరూ ఒకే ఇంట్లోనే కదా ఉంటున్నారు. ఇల్లు వేణుకే దొరుకుతుందని ఏంటి గ్యారంటీ? ఇల్లు వేణుకే. పెళ్లి నిశ్చయం చేసేటప్పుడే వాళ్ళు ఈ విషయం చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కదా మాట్లాడుతున్నాం. ఆధారాలేవి మన చేతుల్లో లేవు. అందరూ ఎప్పుడు నిజం మాత్రమే మాట్లాడరు. నాకైతే వాళ్ళ మీద ఎలాంటి సందేహం లేదు. పెళ్ళికొచ్చినప్పుడు వేణు వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, మావయ్య అందరూ తాగే ఉన్నారు. వేణు కూడా తాగున్నాడని ఎవరికి తెలుసు? తాగేసెవరైనా తాళి కట్టడానికి వస్తారా మనోజ్? ఆ వేణు అంత చెడ్డవాడా? వేణు వాళ్ళ కుటుంబం గురించి బాగా ఎంక్వైరీ చేశారా నాన్న? ఏది ఎంక్వైరీ చేయకుండా బాలాన్ని తెలియని వాళ్ళకి ఇచ్చానా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అదంతా ఏమీ లేదు. ఏంటో నాకైతే ఆ కుటుంబం మీద మంచి అభిప్రాయం లేదు. వేణు మంచోడైతే బాలాకే అదృష్టం. అది కాదు, భోజనాలకి డబ్బులు సరిపోకపోతే మీరు ముందే చెప్పుండొచ్చు కదా మావయ్య. నేను ఎలాగైనా ఏర్పాటు చేసేవాడిని. డబ్బు సరిపోక మీరు తిరుగుతూ ఒక్కొక్కరిని అడిగి అప్పు తీసుకోవటం అందరూ చూశారు. పెద్ద అవమానం జరిగింది. ఇదంతా వాళ్ళ చుట్టాలు కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఆ విషయంతో కూడా బాలాని గుచ్చి చూపిస్తారు. అంటే తప్పంతా నాదేనా? తప్పు చెప్పట్లేదు మావయ్య. అయిపోయాక తప్పులు లెక్కబట్టి ఏంటి ప్రయోజనం? బాలా బాగుందా, తను సంతోషంగా ఉందా అని మాత్రం చూడండి.
అంతే చేయగలం. అక్కడ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుందిరా. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళు. కృష్ణ, అన్నీ చూడ్డానికి ఇక్కడ కూడా ఉన్నావు కదూ. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అదోలా ఉంది. నాకు ఇప్పుడు ఎలాగైనా నీ దగ్గరికి వచ్చేస్తే బాగుండనిపిస్తోంది. వెళ్ళొచ్చు. తలుపేసి గడి పెట్టేశాను. ఇంకా ఇది మన లోకం. రా, కృష్ణుడు భక్తురాలా కూర్చో. చెప్పగానే వినేవాళ్ళంటేనే నాకు ఇష్టం. ఇటు వచ్చి కూర్చో. హే బాలసుధా, భయపడకు. నేను చాలా మంచోడిని బాలా. నాకు నచ్చిన వాళ్ళకి దోచి పడతాను. ఏమిస్తానని అడుగు. అరే ఏంటి బాలా, నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీకు ఇంకా భయం తగ్గలేదా? ఓ, నా ఫ్రెండ్స్ ముందు తీసుకెళ్ళి నేను నుంచోబెట్టింది నీకు నచ్చలేదు కదా? సారీ. అది కాదు, నాకు ఇదంతా అలవాట్లేదు. బాలా ఇంకా జీవించబోయేది ఇక్కడ. మరి ఇక్కడ అలవాట్లని తెలుసుకోవాలి కదా. నేను ఎప్పుడైనా ఇక్కడికి లీవ్కి వచ్చినప్పుడు మాత్రమే తాగి తందనాలు ఆడతాను. నిన్ను ఇలా రూమ్లో కూర్చోబెట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు? నీకు హెడ్ వెయిట్ ఎక్కువ అంటారు కదా. అవునా? ఏంటి బాలా నన్ను అలా చేస్తున్నావు? నువ్వని పిలిచింది నచ్చలేదా? నేనింతే. చాలా క్లోజ్ అయితే నువ్వని పిలుస్తా. వయసులో పెద్దవాళ్ళని పిలవనులే, చిన్నవాళ్ళని పిలుస్తా. ఇంకా నేను నిన్ను అలా పిలవడం నీకు నచ్చే తీరాలి. అది సరే బాలా. బాలా, మనం వేరే టాపిక్ గురించి కదా మాట్లాడుతూ ఉన్నాం. ఏంటది? ప్రేమ. విను, నాకు నచ్చిన వాళ్ళని నేను అంతలా ప్రేమిస్తాను. అందుకని కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక మంచి పేరు ఉండేది, సప్లై కవ్. లాభం చూడకుండా అందరికి ఎంత కావాలో అంత పోసిచ్చే సప్లై కవ్. నీకు అలాంటి పేరు ఏదైనా ఉందా బాలా? మౌనవ్రతం, శాంతి పక్షి అలాంటిది ఏదైనా ఉందా? నిన్ను చూస్తే ఎవరికి పేరు పెట్టాలనిపించదు. నేను ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను, అందులో నాకు చాలా నచ్చింది నువ్వే. కారణం ఏంటో అడగవా మరి? మాట్లాడకూడదని వ్రతం ఉన్నావా? మాట్లాడేది వింటున్నానుగా. ఇంకా నయం, కనీసం ఎప్పుడైనా నోరు విప్పావు. నేను ఇలా ఒక్కొక్కటిగా చెప్పేది బాలా మూడు మార్చడానికే. కొత్తగా ఒక ఇంటికి వచ్చినప్పుడు ఏమే సమస్యలు ఎదుర్కొంటారో అవన్నీ ఇప్పుడు నీకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే పద్ధతే బెటర్. పెళ్ళయిన తర్వాత 2-3 రోజులు మొగుడు భార్య ఇంట్లో ఉంటాడు. అలాంటప్పుడు భర్త గురించి తెలుసుకునే అన్ని అవకాశాలు భార్యకి ఖచ్చితంగా దొరుకుతాయి.
ఇంకా నాకు ఒక్క వారమే లీవ్ ఉంది. నీ చిలిపి నవ్వు, అబద్ధం లేని మొహం, తడిసిన కళ్ళే నాకు చాలా ఇష్టం. మొదటి చూపులోనే ఈ వేణుగోపాల్ని పడేసింది అదే. వేణుగోపాల్ కాదే, సప్లైకో. డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రేమని వాళ్ళకి నచ్చినట్టు పంచుకోవడమే సప్లైకో. అలాగే నువ్వు ఎవరికైనా ప్రేమని పంచావా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతున్నాడు. అరే బయలుదేరుతాం. అరే ఒకసారి వచ్చి మమ్మల్ని పంపించరా. చేపలు మాంసాలు వాడిన ప్లేట్లన్నీ వేడినీళ్ళలో కడగాలి. అదే పద్ధతి. ఇష్టం వచ్చినట్టు తాగేసి ఎక్కడంటే అక్కడ బురదల పొర్లాడే వాళ్ళకే ఉండాలి పద్ధతి. ఏం చెప్పినా నీ నోరు ఎప్పుడు ఎదురుస్తూనే ఉంటుంది కదా. ఒక్క సమాధానం అయినా నువ్వు ఎప్పుడైనా సరిగ్గా చెప్పావా? ఇక్కడ ఏ విషయాలైనా సరిగ్గా జరుగుతున్నాయా ఏంటి? ఒక ఇంటి విషయాల్ని సరిచేయటం ఆ అమ్మాయిలు తెలివితేట. ఈ ఇంట్లో తెలివితేటలు చూపించేది మీరే కదా అత్తమ్మా. ఇక నుండి నువ్వు కొత్త కోడలు కలిసి మీ తెలివితేటలు చూపించడం ప్రారంభించండి. కొత్త కోడలు ఎన్ని రోజులు ప్రాణాలతో ఉంటుంది? దానికేమైంది? అత్తమ్మ బంగారపు చేతుల్లోనే కదా పాప అమ్మాయికిరాలు చిక్కుకుంది. కోతి చేతికి పూలమాల దొరికిందంటారు కదా అత్తమ్మ. అదే కదా బాల పరిస్థితి. పువ్వుల రంగు, వాసన, అందం గురించి ఇలాంటివేవైనా కోతులకు తెలుస్తాయా? అది పూమాలని చింద్రబందలు చేస్తుంది. ఇదేం పాతకాలం కాదు. పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? చువ్వలు లెక్క పెడతారు తల్లి కొడుకు. నేను చేయలేని పనుల్ని ఇంకెవరైనా చేసే ఛాన్స్ ఉంది కదా. ఏంటి అంట్లు కడకుండా సగంలోనే వెళ్ళిపోయావు? నా వల్ల కాదు, మీరే కడుక్కోండి. నిన్ను పొద్దున నీతోనే కడిగిస్తాను. నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా? నువ్వు నిద్రపోయి ఉంటావనుకున్నాను. రా ఇక్కడికొచ్చి కూర్చో. ఫ్రెండ్స్ అందరినీ పంపించేసి వస్తున్నాను. బలా నువ్వేం తప్పుగా అనుకోకు. ఫ్రెండ్స్ అలా బలవంతం పెట్టినప్పుడు వద్దని చెప్పలేను కదా. నాకు ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఇంకా అన్నతమ్ములు మాత్రమే కదా ఉన్నారు. వాళ్ళతో ఉంటే చాలు, నేను అంతా మర్చిపోతాను. నేను చేసింది తప్పేనని నాకు తెలుసు, జరిగిపోయింది. ఇవాళ మనకి స్పెషల్ డే కదా బాలా, నన్ను క్షమించండి.
చాలా లేట్ అయిపోయింది. అసలు మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? నువ్వు ఎవరినైనా ప్రేమించావా లేదా? అయితే నువ్వు నా గురించి ఏమీ తెలుసుకోవక్కర్లేదా? నన్ను పెళ్లి చేసుకునే ముందు మీరు ఎలా ఉండేవారు అని ఇప్పుడు తెలుసుకుని ఏంటి ప్రయోజనం? తెలుసుకున్నా వదిలేసి వెళ్ళలేను కదా. అందుకే నాకు జరగబోయేది తెలుసుకుంటే చాలు. నేను ఎలాంటి వాడినని తెలిస్తే కదా నువ్వు ముందే రెడీ అవ్వగలవు. ముందే రెడీ అవ్వడానికి ఇదేమీ యుద్ధం కాదుగా. మీరు నా శత్రువు కాదుగా, నా భర్తేగా. పరిచయం లేని చోటికి మీ చేయి పట్టుకొని వచ్చింది తాళి కట్టిన మీ మీద ఉన్న నమ్మకమేగా. నా నమ్మకం ఇంకా మీరు మాత్రమే.